మేడం నమస్తే. నమస్తే. చూస్తారా బిగ్ బాస్? అప్పుడప్పుడు వై? అప్పుడప్పుడు అంటే టైం దొరకదు, ఇంటికి వెళ్ళే వరకు టైం అయిపోతుంది. మొత్తం వీక్ ది ఒక రోజు చూస్తా. ఓకే, ఎలిమినేషన్ ఎపిసోడ్ చూస్తారా? నేను కంప్లీట్ ఎలిమినేషన్ చూస్తా, నామినేషన్ చూస్తా, వీకెండ్ చూస్తా, అంతే. ఎవరు ఆట బాగా అనిపిస్తుంది? నబిల్. అప్పుడప్పుడులోనే నబిల్ అనిపిస్తున్నాడా? అంటే ఈసారి సీజన్ చూసేదే నబిల్ కోసం, అంతే. లాస్ట్ సీజన్ ఎవరి కోసం చూసారు? లాస్ట్ సీజన్ అసలు చూడలేదా? ఎందుకు నబిల్ అంటే ఎందుకు గౌరవం? తెలంగాణ బిడ్డనా? కాదు, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా, యూట్యూబ్ లో చూసేటోళ్ళ బాగా మీరు నబిల్ వాచ్ చేసేవాళ్ళ? వరంగల్ డైరీస్. ఓకే, బాగుండేనా వరంగల్ డైరీస్? ఓకే, సో అందుకని మీరు నబిల్ కోసం చూస్తున్నారు, అంతే. ఎవరు ఆట వరస్ట్ అనిపిస్తుంది? తన పేరు సోనియా, ఐ థింక్. సోనియానా? ఎందుకంత? అంటే నబిల్ కి అతనికి ఆవిడకి నబిల్ కి తనకి పర్సనల్ గా కాదు, తను పర్సనల్ గా బాగాలేదు, నచ్చలేదు, అంతే. తన యాటిట్యూడ్, తన బిహేవియర్, వే ఆఫ్, అంతేనా? సరే, నేను కండిషన్స్ పేరు చెప్తా, వాళ్ళ గురించి ఒక మాటలో చెప్తారా? లేదు, అంతా ఎవరిని అబ్జర్వ్ చేయలేదు. కొంతమంది నిఖిల్ ఇస్ ఫైన్, ఎమోషనల్, బాగుండు చూడనికి. పృథ్వీ అంతా నో. ఆదిత్య అవుట్ అయిపోయాడు కదా, ఇంకా అవ్వలేదు. అభయ్ అవుట్ అయింది, ఆదిత్య కాదు. ఆదిత్య ఓం ఫైన్, బాగుండు. సీనియర్ మణికంఠ జల్దీ ఎలిమినేట్ చేయండి రా బాబు వాడిని. మణికంఠనా? ఎందుకు? జల్దీ ఎలిమినేట్ చేయండి వాడిని, అయిపోతుంది. అదేంటమ్మా? ఓకే, నబిల్ గురించి ఎలా చెప్పావు, పృథ్వీ గురించి ఓకే, అమ్మాయి గురించి వెళ్దాం ఒకసారి. యష్మి కూడా. యష్మి ఇక్కడ మోల్ ఉంటది, బాగుంది, మంచిగా ఆడుతుంది, ఫైన్. విష్ణుప్రియ కిరాక్. సీత? సీత డబల్ కిరాక్. ఓకే, సోనియా అట్లా చెప్పారు. ఇంకా అమ్మాయి సోనియా గురించి చెప్పాలి, నెగిటివ్. బాలే. ఎందుకని అట్లా? ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. ప్రేరణ బాగుంది, తను ఎవరితోటి అంత ఏమంటారు ఇష్యూస్ లలో పోదు, నైస్, మంచిగానే ఆడుతుంది. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే నబీలేనా? ఓకే, టైటిల్ విన్నర్ కూడా అతనేనా? మేబీ తన కిస్మత్ అది. ఓకే, టాప్ 4 వరకు ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? టాప్ 4 విష్ణుప్రియ, నిఖిల్, నబిల్, అంతే, 3 మెంబర్స్. ఇంకా ఒకరు వెళ్ళేదానికి లేదు, ఇంకొక అబ్బాయి ఉంది, అంతే. ఇంకొక అబ్బాయి. ఓకే ఓకే, సరే. సీత వెళ్తుంది టాప్ 5 లో, కంపల్సరీ సీత కూడా ఉంటది. ఓకే ఓకే అమ్మా, థాంక్యూ. అందరు మంచిగా ఉంటారు, అప్పుడే వాళ్ళు ఎందుకు కొట్లాడతారు అర్థం కాదు. ఒక ఫ్రెండ్ జోన్ లో మంచిగా ఉన్నప్పుడు ఫ్రెండ్ జోన్ లో ఉండరు, ఎందుకు కొట్లాడతారో అర్థం కాదు. అండ్ అక్కడ డిఫరెంట్ ఆఫ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఒక రిలేషన్ ఉంటే అదే ఒక రిలేషన్ మీద పోరు, ఎందుకు అట్లా లైక్ కాంప్లికేట్ చేసుకుంటారు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళే. సో నా పర్యంగా ఏంటి అంటే లైక్ వాళ్ళు ఫ్రెండ్ గా ఉండి లైక్ సపోర్టివ్ గా ఉంటే ఇంకా వాళ్ళు మంచిగా ఆడతారేమో అని. ఎప్పుడు చూసా కొట్లాడుకుంటా వాళ్ళ మీద వీళ్ళ మీద నామినేషన్స్ వస్తాయి చూడండి, అదొక లెవెల్. ఇంకా అది ఐ మీన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే విధానం కూడా డిఫరెంట్ ఉంటది. లైక్ సపోర్టివ్ గా ఉంటే సపోర్ట్ గా ఎంకరేజ్ చేసుకుంటే బాగుంటది అని అనిపిస్తుంది. ఏం లేదు, లైక్ అందరు బాగానే ఆడుతారు. అది చెప్పలేను. మేబీ సోనియా. ఎందుకు? అట్లేం లేదు, లైక్ వాళ్ళిద్దరి మధ్యలో లైక్ కాంప్లికేట్ అవుతుందేమో అనిపిస్తుంది గేమ్ బికాస్ ఆఫ్ సోనియా. సోనియా వల్ల లైక్ పృథ్వీ అండ్ నిఖిల్ వాళ్ళ గేమ్ లైక్ కాంప్లికేట్ అవుతుందేమో అని. లైక్ సోనియా వెళ్తే మేబీ ఒక్కరు కూడా క్లాన్ లోకి వెళ్ళాలా? ఎందుకు? ఏమనిపించింది మీకు చెప్పు? లైక్ వాళ్ళంతా అగేన్స్ట్ అయిపోతున్నారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ సోనియా అంటావా? మేబీ ఉండొచ్చు. మరి దారుణం కదా, ఒక్కరన్నా వెళ్ళాలి కదా క్లాన్ లోకి. ఎవరు వెళ్ళలేరు. అవును, లాస్ట్ కి మనకంటేనే పాపం తీసుకొని స్నాప్ చేశాడు. సరే, నేను ఒక్కొక్కరు గురించి అడుగుతా, వాళ్ళ మీద నా అభిప్రాయం చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడ్ ఫైర్ లాగా జస్ట్ 1 word ఆన్సర్. నిఖిల్ ఒక పాజిటివ్ అండ్ స్పోర్టివ్ ప్లేయర్. పృథ్వీ ఓకే, హ్యాండ్సమ్ గా ఉంటాడు, బాగుంటాడు. సరేలే, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు? మణికంఠ. మణికంఠ లైక్ డ్రామా అండ్ లైక్ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. లైక్ అయినా కూడా లైక్ స్పోర్టివ్. ఆదిత్య ఇస్ వెరీ గుడ్, లైక్ స్పోర్టివ్ గా సపోర్టివ్ గా ఉంటాడు. నబీల్ అఫ్రిది
అండ్ నవీల్ ఇస్ కమీడియన్, ఎనర్జెటిక్ ఉంటాడు. నాకు మొత్తం హౌస్ లో నవీల్ అన్న ఇస్ వెరీ గుడ్. ఇష్టమా? ఓకే. అమ్మాయిల నైనిక. యష్మి గౌడ గురించి ఏం చెప్తారు? యష్మి లైక్ యష్మి గారు కూడా చాలా బాగానే ఆడతారు. షీ ఇస్ స్పోర్టివ్ అండ్ ఎనర్జెటిక్ ప్లేయర్. విష్ణుప్రియ ఇస్ లైక్ కమీడియన్. ఎక్కువ కాన్సంట్రేట్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటది యాక్చువల్ గా చూడడానికి. ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్షిప్ అనాలేమో, వాళ్ళ రిలేషన్ బాగుంటది క్యూట్ గా చూడడానికి. దట్స్ ఇట్. నన్ను అడిగితే ఏంటో విష్ణుప్రియకి కొడుకులాగా ఉన్నాడు పృథ్వీ చూడడానికి. ఆ కట్అవుట్ అంతే ఉన్నాడు పృథ్వీ. ఓకే. నెక్స్ట్ నైనిక చాలా బాగా, చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ప్రేరణ కూడా లైక్ ఓకే స్ట్రాంగ్ ప్లేయర్. సోనియా లైక్ ఓకే, షీ విల్ ఆల్సో ప్లే వెరీ గుడ్. సీత ఇస్ ఎనర్జెటిక్ అండ్ వెరీ స్ట్రాంగ్. టాప్ 4 వరకు ఎవరు వెళ్తారు? సీత అండ్ నైనిక, నబిల్, నిఖిల్ కూడా ఆడితే బాగా వెళ్తాడు. అండ్ వన్ మోర్ ఇస్ యష్మి. స్ట్రాంగ్ ప్లేయర్. మాట్లాడితే పల్లికిలిస్తున్నారు అందరూ. అట్లా ఏం లేదు, బట్ తన వే ఆఫ్ గేమ్ ఏమో మేబీ. వచ్చిందా బస్సు? వెళ్తురులే. తన వే ఆఫ్ ప్లే ఏమో ఎక్కిరిచ్చినట్టుగా కొంచెం హేళనగా ఏమో, బట్ షీ ఇస్ అ స్ట్రాంగ్ ప్లేయర్. మరికంటే హెజ్రా అంటున్నారు ఏంటి? ఐ డోంట్ నో దట్. నేనైతే వినలే అన్నారు. సోనియా ఉతా ఇచ్చాను నేను వినలే మాట. పాపం కొంచెం వీక్ అన్నారు ఫిజికల్ గా అన్నింటి పరంగా. ఏమో నేనైతే వినలే మాట. నిన్న ఇమిటేట్ చూసారా? నేను ఇమిటేషన్ రౌండ్ చూసా. ఎవరు బాగా ఇమిటేట్ చేశారు? నవీల్, ఆదిత్య చాలా బాగా. ఎలా ఇమిటేట్ చేశారు? ఎలా ఇమిటేట్ చేశారు ఒకసారి చెప్పండి. లైక్ ఇట్లా హెడ్ ని కోకుంటూ. ఓకే. హాయ్ మ్యామ్. హాయ్. చూస్తున్నారా బిగ్ బాస్? ఏమనిపిస్తుంది? బాగుందా సీజన్? లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఏంటి? లేదు, లాస్ట్ సీజన్ చాలా బాగుంది దీంతో కంపేర్. బికాజ్ ఎవరి వల్ల లాస్ట్ సీజన్ బాగా ఆడింది? ఎవరి వల్ల చెప్తారు? బాలాజీ, ప్రశాంత్ అండ్ సమ్ అదర్ గైస్ దేర్. అతను చాలా బాగున్నారు. బెటర్ టు దిస్ సీజన్. అది శివాజీ. ఓకే, శివాజీ రైట్. ఓకే, వాళ్ళు బాగుండే, వాళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ స్క్వేర్ అంతా చాలా బాగుండే. బెటర్ టు కంపేర్ దిస్ సీజన్. ఓకే. సో ఈ సీజన్ లో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఈ సీజన్ లో నేను ఎవరిని చెప్పలేదు, బికాస్ ఆల్ ఆర్ ఈక్వల్. ప్రస్తుతానికి అయితే ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరికి సపోర్ట్ అందరూ. మొన్నటి దాకా తను ప్రేరణ అనుకున్నాను, అబ్బాయి అనుకున్నాను. బట్ అబ్బాయి బిగ్ బాస్ లో కొంచెం ఇష్యూ అయింది కదా. సో ఐఎమ్ నాట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అతను ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, కానీ నువ్వు అతన్ని మళ్ళీ అనడం ఇట్స్ నాట్ కరెక్ట్. దట్స్ రైట్. అది నాకు నచ్చలేదు. ద వే ఆఫ్ టాకింగ్, ద వర్డ్స్ ఎవరైనా తీసుకోలేదు కదా. లోపలికి వెళ్ళే వరకు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయిపోయారా? అలా అని కూడా అనుకోవచ్చు. బాగుంది, బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్న దాంట్లో ఎవరు కూడా బాగాలేరు. విష్ణుప్రియ అండ్ వాళ్ళు టాస్క్ ఇస్తున్నారు. పృథ్వీ బాగున్నారు. సరే, పృథ్వీకి విష్ణుప్రియకి ఏదో ఉందని టాక్ నడుస్తుంది. ఏంటి మీకే అనిపిస్తుంది? అలా ఏం లేదు, వాళ్ళు బెస్ట్ గానే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగానే చేస్తున్నారు. ఏదో మన సాంగ్ పాడినారని ఇష్యూ చేస్తున్నారు, కానీ వాళ్ళ దాంట్లో బెటర్ టు సోనియా అండ్ నిఖిల్, పృథ్వీ దాంట్లో కంపేర్ చేస్తే దే బోత్ ఆర్ నాట్ లైక్ దట్. బాగున్నారు, జస్ట్ ఫ్రెండ్స్. ఐ మీన్ టు సే ఫ్రెండ్స్ గా బాగున్నారు, నాట్ ఇన్ రిలేషన్. సరే, ఇప్పుడు సోనియాకి నిఖిల్ కి ఏదో జరుగుతోందని ఒక నడుస్తుంది, అది కూడా అదే అంటారు? సోనియాకి ఆల్రెడీ ఈ పార్ట్నర్ బయట ఉన్నారు, నిఖిల్ కి కూడా బయట పార్ట్నర్ ఉన్నారు. మైట్ బి అది స్క్రిప్ట్ ఉండొచ్చు, మేబీ స్క్రిప్ట్ లో చేస్తారంటారా బిగ్ బాస్? మేబీ ఐ యామ్ నాట్ ష్యూర్. విధానంలో కూడా ఏంటో లవ్ ట్రాక్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, రైట్ అదే మసాలా ఉండాలి కదా. సో మసాలా ఉంటేనే ఎవరైనా చూస్తారు అని నా పర్స్పెక్టివ్. ఏదో జరుగుతుంది, బట్ ఏదో జరగాలని మనం చూడాలని ఏదో జరిపిస్తారు. ఎడిటర్ లో ఉంది మేనేజర్. దట్స్ రైట్. అది అవునవును. ఎవరు మీట్ అవుతారు అనుకున్నారు రేపు? నో ఐడియా. లాస్ట్ వీక్ లో అబ్బాయి వెళ్ళేవారు. మొన్న అబ్బాయి, అది వరకు శేఖర్ భాష, ఫస్ట్ బేబత్త. తర్వాత ఇప్పుడు ఎవరో తెలియదు, ఇంకా ఐడియా లేదు యాక్చువల్లీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంటగా, 9 ఎంట్రీస్. ఏమో మరి తెలియదు, చూడాలి. ఎవరో వాళ్ళన్నా మంచిగా కాంపిటీషన్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే, ఒక్కొక్కరి గురించి లాస్ట్ వెళ్ళిపోయే ముందు అడుగుతాను, టక్క ర్యాపిడ్ ఫైర్ లో చెప్పేయచ్చు.
నైస్ గాయ్, కూల్. అంతేనా? పృథ్వీ పృథ్వీ హాటీ. మణికంఠ అందుకే విష్ణుప్రియ కూడా ఈజ్ అంటే చైల్డ్ బిహేవియర్. మణికంఠ చిన్న పిల్లగాడు. ఇంకా ఆదిత్య ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్. అంటే ఆ హౌస్ లో అతను పెద్ద పర్సన్ అని రెస్పెక్ట్ చేస్తున్నారు కదా, అది బాగుంది. నబీల్ ఆల్సో ఇస్ గివింగ్ 100%. చాలా బాగా ఆడుతున్నారు. లిమిటేషన్ రౌండ్ లో చూసారా? లేదు, చూడలేదు. లిమిటేషన్ రౌండ్ లో ఆదిత్య లిమిటేట్ చేశాడు ఎక్స్ట్రాడినరీగా. ఐ డోంట్ నో, చూడలేదు నేను ఇంకా. ఇట్స్ ఓకే. అండ్ అమ్మాయిల్లో యష్మి గౌడ. యష్మి తను చాలా, యష్మి అండ్ ప్రేరణ, విష్ణు చాలా గొడవలు అవుతున్నాయి. చూడాలి ఆ గొడవలు ఫ్రెండ్షిప్ అవుతుందా. ప్రేరణ అయితే గయ్యాలి. విష్ణు మంచిదే, కొంచెం మంచిదే, ఇంకా చూడాలి. సోనియా ఐ గెస్ షీస్ ప్లేయింగ్ విత్ నిఖిల్ అండ్ పృథ్వీ. సీత yes, she is also playing well. అంతేనా? టాప్ 4 వరకు ఎవరు వెళ్తారు? టాప్ 4 I guess పృథ్వీ అండ్ పృథ్వీ. అందరూ ఎలిమినేషన్ రేపు పృథ్వీ అంటున్నారు. అవునా? అంటున్నారు, మరి తెలియదు ఇంకా. ఓకే, ఏమో తెలియదు. మీ వరకు ఓకే. నిఖిల్ అండ్ ఆదిత్య ఓం. ఇంకా అమ్మాయిలు ఎవరు లేరా? అమ్మాయిలు విష్ణు. ఎందుకంటే విష్ణు బయట చాలా ఫాలోయింగ్ ఉంది కదా, మైట్ బి దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ అవ్వచ్చు. విన్నర్ ఎవరు అవ్వాలనుకున్నారు? విన్నర్ ఎవరు అవ్వాలంటే పృథ్వీ హాట్ అని మాత్రం చెప్పకండి. అలానే కాదు, అంటే లుక్స్ వైజ్ హీఈస్ నైస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేబీ గేమ్ అయితే చూడలేదు. హీస్ గివింగ్ 100%. ఇంకా ఏమో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.